Hi guys, welcome to Creek Chat with Venkatesh. IPL 2024 లో మనం ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూలో ఉన్నాం. 4 టీమ్స్ ఆల్రెడీ 7 మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాయి. మిగతా 6 టీమ్స్కి 7th మ్యాచ్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కానీ ఆ ఎగ్జాక్ట్ హాఫ్ వే పాయింట్లో కాకుండా ముందే నేను చేస్తాను. బిఫోర్ ది 33rd మ్యాచ్ ఆఫ్ IPL, దట్ ఈస్ PBKS వర్సెస్ MI, ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఉద్దేశం నాది ఏంటంటే, ఈ వీడియో చేసే ఉద్దేశం ఏ టీమ్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ బెటర్గా కనిపిస్తున్నాయి కన్సిడరింగ్ దేర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏ టీమ్స్కి అవకాశాలు ఉన్నాయనేది మనం చూద్దాం. పర్ఫార్మెన్స్ ఆధారంగా అంటే మనం పాయింట్స్ టేబుల్లో టాప్ 5లో ఉన్న వాళ్ళు కానీ కాదు. మన ఐడియా ఏంటంటే పాయింట్స్ టేబుల్లో ముందున్న వాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ప్లస్ పాయింట్స్ టేబుల్లో కాస్త దిగువన ఉన్నా కూడా ఎవరికైతే బెటర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో బ్రహ్మాండంగా రికవర్ కావచ్చు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ది ఇయర్ 2021లో అనుకుంటాను. హాఫ్ వే వరకు ఇండియాలో జరిగింది. సెకండ్ హాఫ్ మళ్ళీ దుబాయ్కి షిఫ్ట్ అయింది. అయినప్పుడు KKR ఒక దశలో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న KKR చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. సెకండ్ హాఫ్లో వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళారు, రన్నర్ అప్ అయ్యారు. సో సెకండ్ హాఫ్లో కూడా అంత మారుతుంది, ఎందుకంటే పిచెస్ కూడా చేంజ్ అవుతుంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో మనం మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ చూసాం. కానీ సెకండ్ హాఫ్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనకి ఎక్కువగా పిచెస్ వర్న్ అవుట్ అవుతాయి, వాడిన పిచ్లు మళ్ళీ వాడతారు. తర్వాత వెదర్ కూడా బాగా ఎండగాయడంతో పిచెస్ డ్రై అవుతాయి. సో మొదటి హాఫ్లో ఉన్నట్టుగా కాకుండా సెకండ్ హాఫ్లో పిచెస్ స్లో అవుతాయి. స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో వచ్చినంత బిగ్ స్కోర్స్ సెకండ్ హాఫ్లో రాని పరిస్థితి ఉంటుంది. సో కంప్లీట్గా నెరేటివ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ హాఫ్లో పాయింట్స్ టేబుల్లో ముందున్న వాళ్ళు కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుందాం. అన్ఫార్చునేట్లీ ఒకటి ఏమైందంటే, నేను 5 టీమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. వీళ్ళకి ఎందుకు బెటర్ ఛాన్సెస్ ఉన్నాయని ఈ వీడియోలో చెప్తాను. ఇంకో వీడియో తర్వాత చేస్తాను, నేను బహుశా రేపు చేస్తాను. దాంట్లో ఏంటంటే మిగతా 5 టీమ్స్కి ఎందుకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది, వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అయితే నేను ఈ 5 టీమ్స్కి ఎందుకు బెటర్ ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అన్ఫార్చునేట్లీ నేను చెప్పేది ఏంటంటే, ఈ 5 టీమ్స్ కూడా ఆల్రెడీ IPL గెలిచిన టీమ్సే నా లిస్ట్లో ఉన్నాయి. ఐడియల్ సిచ్యుయేషన్ ఏంటంటే, ఇంతవరకు టైటిల్ గెలవని ఒక 4 టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా టైటిల్ గెలుచుకుంటే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే బికాజ్ మీరు ఒప్పుకోకపోయినా నాకు ఫేవరెట్ టీం ఏది లేదు. IPLలో ఒక ఎంటర్టైన్మెంట్గా భావిస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫేవరెట్ టీం. నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏ టీం బాగా ఆడితే, లేకపోతే ఆ రోజున అనుకుంటాను ఈ టీం బాగా ఆడితే బాగుండు అనుకుంటాను, ఆ టీంకి నేను కొంచెం సపోర్ట్గా చూస్తాను. అంతే తప్ప నాకు ఫేవరెట్ టీం లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, IPL బాగా జరగాలి, బాగా హైలీ కాంపిటేటివ్గా జరగాలంటే ఏ టీమ్స్ అయితే ఎంతవరకు టైటిల్స్ గెలవలేదో వాళ్ళు కూడా గెలిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనల్ బిట్వీన్ ఇద్దరు కొత్త వాళ్ళతో ఫైనల్ జరిగితే నథింగ్ లైక్ ఇట్, అద్భుతంగా ఉంటుంది పర్ఫార్మెన్స్. మనకి IPL ఫ్యూచర్ బాగుంటుంది. అన్ని టీమ్స్ కంటెన్షన్లో ఉన్నాయి. లేదు కొన్ని టీమ్స్ 5-6 టైటిల్స్ గెలుచుకుంటాయి, కొన్ని టీమ్స్కి ఒక్క టైటిల్ కూడా రాదు అంటే అది చాలా ఆక్వర్డ్ సిచ్యుయేషన్. సో అది లేకుండా ఉంటే బాగుంటుంది. అందుకని నేను ఇప్పుడు ఇచ్చే 5 టీమ్స్లో ఒకవేళ వీళ్ళు కాకుండా బాటమ్ హాఫ్ అని నేను అనుకుంటున్న హాఫ్ నుంచి వచ్చిన టీమ్స్ కనుక IPL గెలిస్తే, ప్లే ఆఫ్స్కి వెళ్తే, ఐ విల్ బీ హ్యాపీ. నా ప్రెడిక్షన్ తప్పైందని చెప్పి లోపల ఎక్కడ ఉంటుంది, కానీ జనరల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. బికాస్ కొత్త టీం గెలుస్తుంది IPL అంటే మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో 5 టీమ్స్ విషయంలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? పాయింట్స్ టేబుల్లో అందరికంటే ముందున్న రాజస్థాన్ రాయల్స్కి డెఫినెట్గా బెటర్ ఛాన్స్. అది నేనే కాదు, ఎవరైనా చెప్తారు. ఎందుకంటే 7 మ్యాచ్ల తర్వాత వాళ్ళకి 12 పాయింట్లు ఉన్నాయి. 7 మ్యాచ్ల తర్వాత 12 పాయింట్లు ఉన్నాయి. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ 12 పాయింట్స్ ఆఫ్టర్ 7 మ్యాచెస్, ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో 3 గెలిచిన, అధమపక్షం 3 గెలిచినా కూడా మీరు త్రూ అయిపోతారు. ఎందుకంటే 16 పాయింట్లు వచ్చి క్వాలిఫై కాకుండా ఎప్పుడు ఎవరు లేరు. కాబట్టి మీకు చాలా ఈజీ. 3 కాదు 2 గెలిచారు, 16 పాయింట్స్ వస్తే. సారీ, నేను 3 అంటున్నాను, మ్యాచ్ ఆల్వేస్ వీక్. సో 12 పాయింట్లు ఆల్రెడీ ఉన్నాయి. రిమైనింగ్ 7 మ్యాచ్ల్లో
మీరు 2 గెలిస్తే చాలు. 2 గెలిస్తే మీరు యూ విల్ బి త్రూ. అంటే ఎంత కంఫర్టబుల్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆడిన 7 మ్యాచ్లో 6 గెలిచేవాళ్ళు. కాబట్టి చాలా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఉన్న పొజిషన్లో ఎవరైనా చెప్తారు మరి ఎందుకు అంత బాగున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా మంచి స్ట్రెంత్. యాక్చువల్గా వాళ్ళకి సరైన బ్యాకప్స్ లేకపోవడం, ఆల్రౌండ్ ఎబిలిటీ లేకపోవడం కూడా మనకు కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు రోమన్ పవన్ ఆడించాలా, నాన్రీ బర్గర్ ఆడించుకోవాలా అనే కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. నాన్రీ బర్గర్ ఆడిస్తే బౌలింగ్ బాగుంటుంది, రోమన్ పవన్ ఆడితే వాళ్ళకి బ్యాటింగ్లో ఆ స్ట్రెంత్ వస్తుంది. కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేయలేకపోవడం, సరైన ఆల్రౌండర్స్ లేకపోవడం. డెత్ బౌలింగ్లో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. డెత్ బౌలింగ్లో ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా లేవు వాళ్ళు. అశ్విన్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. అశ్విన్ గత లాస్ట్ 6 మ్యాచెస్ ఆడాడు. 5 మ్యాచ్ నుంచి 1 వికెట్ కూడా తీయలేదు. బట్ హీఈస్ అశ్విన్, హీ విల్ కమ్ బ్యాక్. చహల్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈవెన్ ట్రెంట్ బోల్ట్ కానీ, ఆవేష్ ఖాన్ డెత్లో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ ఈస్ పికింగ్ అప్ వికెట్స్. కుల్దీప్ సేన్ ఈస్ పికింగ్ అప్ వికెట్స్. సో వాళ్ళకి బౌలింగ్లో, డెత్ బౌలింగ్లోనే కొంత ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బ్యాటింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ ఫామ్ ఒక్కటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ బ్యాటర్స్లో 3, రియాన్ పరాగ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా సంజు శాంసన్ అండ్ బట్లర్ కూడా టాప్ 8 ఎక్కువ రన్స్ చేసిన వాళ్ళు టాప్ 8లో ఉన్నారు. బట్లర్ ఆల్రెడీ 2 సెంచరీలు చేశాడు. సంజు 3 ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్ ఈస్ ప్లేయింగ్ లైక్ ఎ డ్రీమ్. అతను ఈజ్ హ్యావింగ్ హిస్ బ్రేక్అవుట్ సీజన్ ఇన్ ఐపీఎల్. సో 3 బ్యాటర్స్ బ్రహ్మాండంగా పర్ఫార్మ్. యశస్వి ఫెయిల్యూర్ని వాళ్ళకి అంత హర్ట్ చేయట్లేదు. అండ్ హెట్మైర్ ఈస్ ఫినిషింగ్, హెట్మైర్ అండ్ పవెల్ ఆర్ ఫినిషింగ్ ద మ్యాచెస్ వెరీ వెల్ ఫర్ దెమ్. సో వాళ్ళకి దే ఆర్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్ కనిపిస్తున్నారు వాళ్ళు. సో అందుకని ఇట్ ఈస్ డెఫినెట్లీ ధ్రువ్ జురెల్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్, అది ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు. సో దిస్ టీమ్ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. సో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవడం ఆల్మోస్ట్ సర్టన్గా చెప్పచ్చు ఎలా అయినా సరే. తర్వాత కేకేఆర్ కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. నా దృష్టిలో కూడా వాళ్ళకి ఆర్ఆర్ తర్వాత ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా కేకేఆర్, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు సేమ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి 6 మ్యాచ్ల తర్వాత. 6 మ్యాచ్ల తర్వాత వాళ్ళు 6 మ్యాచ్లు ఆడారు. 8 పాయింట్లు ఈచ్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకా వాళ్ళు ఆర్ఆర్ కంటే 1 మ్యాచ్ తక్కువ ఆడారు. అండ్ 3కి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఐ థింక్ కేకేఆర్ ఈజ్ హ్యావింగ్ బెటర్ ఛాన్సెస్ బికాజ్ వాళ్ళకి బ్యాటింగ్లో, బౌలింగ్లో రెండింటిలో కూడా ఆ స్ట్రెంత్ కనిపిస్తుంది. బ్యాటింగ్లో ఎప్పుడైతే సునీల్ నారాయణ్ రెచ్చిపోయి ఆడుతున్నాడో, ది టాప్ ఆఫ్ ది ఆర్డర్, సునీల్ నారాయణ్ ఈజ్ ఎ బిగ్ బోనస్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. ఎందుకంటే బౌలింగ్లో అతను తిరుగులేని బౌలింగ్ వేస్తాడు. వికెట్లు తీసినా తీయకపోయినా అతను 4 overs చాలా ఎకనామికల్గా వేస్తాడు. దాంట్లో మనకి ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. అతను బ్యాటింగ్ చేయకపోయినా పెద్ద సమస్య లేదు. కానీ బ్యాటింగ్ చేస్తున్నాడు, ఓపెనింగ్ చేస్తున్నాడు, క్విక్గా 200 స్ట్రైక్ రేట్తో అతను రన్స్ ఇస్తున్నాడు. అతను ఎంత పెద్ద హెడేక్ అవుతాడంటే అవతల టీంకి, అలాగే ఈ టీంకి చాలా పెద్ద బోనస్ అవుతుంది. సో అది వాళ్ళకున్న స్ట్రెంగ్త్. అదర్ క్యారిబియన్ అదర్ ఆల్రౌండర్ రసల్ లించ్ అంత ఇంపాక్ట్ఫుల్గా పర్ఫార్మెన్స్ కనబడకపోయినా ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఇన్ ఎ బిగ్ వే. క్విక్గా రన్స్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, స్లో పిచ్ల మీద స్లోయర్ వన్స్ కూడా బాగా వేస్తాడు. సో హీఈస్ ఫుల్గా ఫిట్గా ఉన్నాడు. ఓవరాల్గా ఈ ఇయర్ అంతా కూడా అతను చాలా బాగా వెళ్తుంది. సో ఈ ఇద్దరు క్యారిబియన్ ఆల్రౌండర్స్ పెద్ద స్ట్రెంగ్త్. ఫిల్ సాల్ట్ ఈస్ డూయింగ్ వెల్. శ్రేయస్ అయ్యర్ slowly coming back to form. Venkatesh Iyer also chipping in well. అండ్ యాంకర్ష్ రఘువంశీ చాలా అట్రాక్టివ్ బ్యాట్స్మెన్. అతను నిజంగా అతను బిగ్ స్టార్ అవుతాడు. మంచి క్లాస్ ఉంది అతని దగ్గర. అతను ఆడిన మనకు చాలా చిన్న శాంపుల్ సైజ్ చూసాం. కానీ వీ కెన్ ప్రెడిక్ట్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ దిస్ యంగ్ మ్యాన్, జస్ట్ 18 years of age. సో ఈజ్ లుకింగ్ ఎట్ టెరిఫిక్ ప్రాస్పెక్ట్. మనకు చాలా మంచి ప్రాస్పెక్ట్గా అతను కనిపిస్తున్నాడు. అండ్ అది వాళ్ళకున్న ప్రధాన, వాళ్ళ స్టార్ ఫామ్లో లేడు కదా అని మీరు అనొచ్చు. కానీ స్టార్క్ లేకపోయినా కూడా అక్కడ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈవెన్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఇయర్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినా అతను కూడా వాళ్ళకి ఆ స్పిన్ బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. వాళ్ళకి ఎంత మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉందంటే దే కెన్ హ్యావ్ దర్ థర్డ్ స్పిన్నర్ ఆల్సో. థర్డ్ స్పిన్నర్గా అనుకూల్ని కానీ శ్రేయస్ శర్మని కానీ ఆడించుకునే అవకాశం ఉంది వాళ్ళకి. అండ్ నాట్ టు ఫర్గెట్ రింకు సింగ్ ఎంత బాగా ఫినిష్ చేస్తారని, అతను పెద్దగా ఛాన్సెస్ రాలేదు సీజన్లో. సో రింకు సింగ్ ఎంత మంచి ఫినిషర్.
మీరు ఈ టాప్ ఆర్డర్ కనుక ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే రింకు అండ్ రస్సెల్ కెన్ గివ్ దెమ్ ఏ వండర్ఫుల్ ఫినిష్. సో దే ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ ప్రెసెంట్. అండ్ అబోవ్ ఆల్ వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఎంత బాగా ఇన్స్పైర్ చేస్తాడనే దానికి సునీల్ నారాయణ్ అతని సింగిల్ డిజిట్ యావరేజ్ ఉంది, బ్యాటింగ్ యావరేజ్ ఫర్ ద లాస్ట్ 3 seasons. అతనికి ఆ కాన్ఫిడెన్స్ నింపాడు. నువ్వు ఓపెన్ చేస్తున్నావు, బ్రహ్మాండంగా ఆడతావు, చూడు అతని ఎబిలిటీ మనకు తెలుసు. కానీ లాస్ట్ 3 seasons అతనికి సరైన కాన్ఫిడెన్స్ ఎవరు ఇవ్వలేదు. కానీ ఎంత బాగా మోటివేట్ చేస్తాడు, ఎంత బాగా ప్లేయర్స్కి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాడు అనే దానికి రఘువంశీ ఫామ్ కానీ, హర్షిత్ రాణా లాంటి వాళ్ళు, వైభవ్ రావు లాంటి పర్ఫామ్ చేయడం అంతా గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్ళే క్రెడిట్స్ ఇవన్నీ కూడా. సో కేకేఆర్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టార్క్ ఆడిన మ్యాచ్లో 2 మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేశాడు, మిగతా 4 అంత బాగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్ రైట్ టైంలో. ముఖ్యంగా మనకు ఆస్ట్రేలియన్ తెలుసు కదా, వన్స్ యూ రీచ్ ద నాక్అవుట్ we see a different kind of performances from these Aussie guys. Kabatti KKR is also looking really very good to reach the playoffs. Third team mana Hyderabad team, Sunrisers Hyderabad is doing extremely well. Actually ga vallu ఆడిన 6 మ్యాచ్ల్లో గెలిచినవి 4 అయినా 2 ఓడిపోయినా సరే దే ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్. బ్యాటింగ్ పరంగా మోస్ట్ ఫియర్డ్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉంది. ముంబై కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, కేకేఆర్కి ఉంది, ఆర్ఆర్కి ఉంది. కానీ వీళ్ళకు ఉన్నంత ఫైర్ పవర్, అంత ఎక్స్ప్లోజివ్ నేచర్ వేరే వాళ్ళకి లేదు. ముగ్గురు ఉన్నారు అక్కడ. అది స్టాబిసెట్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, కాస్త లేట్గా వచ్చే క్లాసన్ కావచ్చు. ముగ్గురు కూడా అదరగొట్టేస్తారు. వీళ్ళు ముగ్గురు కాకపోతే చివరిలో వచ్చే నితీష్ కుమార్ అయినా లేకపోతే సమద్ అయినా వాళ్ళు కూడా వీళ్ళకి ఎవరికి తీసుకున్నట్టుగా ఆడుతున్నారు, తగ్గేదేలే అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నారు. మార్క్రమ్ ఏంటంటే ఈ ఇంతమంది బిగ్ హీటర్స్ మధ్యలో ఈజ్ గివింగ్ దట్ సాలిడిటీ టు ద టీమ్. పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్యాటింగ్ పరంగా. బౌలింగ్లో స్టిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్యాట్ కమిన్స్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ యాజ్ క్యాప్టెన్ అండ్ ఆల్సో యాజ్ ప్లేయర్. కానీ మిగతా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ ఇస్ గుడ్ బట్ నాట్ గుడ్ ఎనఫ్. ఒకప్పటి భువి కాదు అతను. బౌలింగ్లో ఆ పేస్ డౌన్ అయింది. అప్పుడప్పుడు ఈజ్ టచింగ్ 140 బట్ స్టిల్ నాట్ రెగ్యులర్లీ ఈజ్ బౌలింగ్ ఎట్ కన్సిస్టెంట్ స్పీడ్. తర్వాత స్కిల్ వైజ్ కూడా యార్కర్స్ అంతగా పడట్లేదు అతనికి. డెత్ బౌలింగ్ క్వశ్చన్ మార్క్. డెత్ బౌలింగ్ కూడా అతనికి ఉన్న స్కిల్, ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉంది కదా, ఆ స్కిల్తో ఆ వేరియేషన్స్ కానీ, ఆ నకల్ బాల్స్ కానీ అన్నీ ట్రై చేస్తాడు అన్నీ. కానీ ఎట్లా అయినా సరే గతంలో ఉన్నంత స్కిల్ కనపట్లేదు. అలాగే పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీయట్లేదు. గతంలో ఏంటంటే ఎలాంటి పిచ్ మీదైనా న్యూ బాల్ స్వింగ్ చేసి వికెట్స్ తీసుకుంటాడు. ఇప్పుడు అంత స్కిల్ కనపడు. నటరాజన్ ఈస్ గుడ్ బట్ అతను కూడా నాట్ గుడ్ ఎనఫ్. ఒకప్పటి యార్కర్ నట్టు కాదు, స్టిల్ ఈస్ పర్ఫార్మింగ్ క్రెడిటబుల్లీ. బట్ సో అది వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి మీరు చూశారు కదా, 2 సార్లు సందర్భాల్లో ముంబైకి అగేన్స్ట్గా 270 చేసి కూడా వాళ్ళ చేత 240 కొట్టించారు. అలాగే ఆర్సీబీకి అగేన్స్ట్గా 280 చేసి కూడా వాళ్ళ చేత 260 దాకా రాణించారు. సో బౌలింగ్లో పర్టికులర్ ఫ్లాట్ డెక్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. అలాగే బ్యాటింగ్లో కూడా స్లో పిచ్ మీద మనం గుజరాత్లో చూసాం. గుజరాత్లో స్లో పిచ్ వచ్చేసరికి అక్కడ ఇబ్బంది పడ్డారు. సో వీళ్ళు పెద్ద స్కోర్ చేస్తున్నారు కానీ అపోజిషన్ కూడా చేయనిస్తున్నారు. పంజాబ్ కూడా 2 పరుగుల తేడాతో ఓడిపోయింది, చాలా నేరోగా ఓడిపోయింది. సో డెఫినెట్గా బ్యాటింగ్ చాలా బాగుంది. బౌలింగ్లో స్పిన్ బౌలింగ్లో మార్కండే లాస్ట్ మ్యాచ్ బాగా వేసి కానీ ఓవరాల్గా అతను అంత ఇంపాక్ట్ఫుల్గా లేడు. షాబాజ్ కూడా అంతే. షాబాజ్ ఇస్ బ్యాటింగ్ వెల్ బట్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి షాబాజ్ నుంచి 1 or 2 ఓవర్సే మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంది. సో బౌలింగ్లో డెఫినెట్గా ప్రాబ్లం ఉంది. హసరంగాకి ఉండుంటే వేరే ఉండేదేమో, పరిస్థితి వేరే ఉండేదేమో. హసరంగా లేకపోవడం అంటే ఒక గన్ బౌలర్. ప్యాట్ కమిన్స్ ఇస్ రియలీ గుడ్. అండ్ ప్యాట్ కమిన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ టీంకి ఇంత మనం ఇప్పుడు గౌతమ్ గంభీర్ గురించి ఎలా చెప్పుకున్నాము, ఈ టీంలో అభిషేక్ శర్మ నెవర్ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ సీజన్. ఇంత ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేయడం గతంలో మనం చూడలేదు. అతను 6 హిట్టింగ్ ఎబిలిటీ మనకు తెలుసు. ఇప్పుడు ఒక్క బిగ్ నాక్ కొట్టేవాడు కానీ ఇంత ఫ్రీక్వెంట్గా ఎంత ఫ్రీగా ఆడుతున్నాడంటే క్యాప్టెన్ అండ్ కోచ్ కూడా మనం హ్యావ్ టు అప్రిషియేట్ దట్ మ్యాన్ విటోరియా ఆల్సో. వీళ్ళిద్దరూ కలిసి టీంకి ఒక కొత్త కాన్ఫిడెన్స్ నింపారు. టీంలో బాగా మోటివేట్ చేస్తున్నారు,
బాగా మోటివేట్ చేస్తున్నారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కానీ, అబ్దుల్ సమాద్ ప్రతిసారి మనం డిసప్పాయింట్ చేస్తాం. అతని ఎబిలిటీ మనకు తెలుసు, కానీ అతని పొటెన్షియల్ తెలుసు, కానీ నెవర్ ట్రాన్స్లేటెడ్ దట్ టాలెంట్ ఇన్ టు పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. కానీ ఈసారి వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ అబ్దుల్ సమాద్. సో ప్లేయర్స్ నుంచి ఆ పర్ఫార్మెన్స్, అగ్రెసివ్ స్ట్రీక్ అనేది గతంలో లేనిది. సేమ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్, క్లాసన్ వాజ్ దేర్, మార్క్రమ్ వాజ్ దేర్, ఓన్లీ ట్రావిస్ హెడ్ ఒకటే కదా మీకు కొత్తగా బ్యాటింగ్లో యాడ్ అయింది. ఆఫ్ కోర్స్ లేట్గా నితీష్ కుమార్ రెడ్డి యాడ్ అయ్యాడు. బట్ ఓవరాల్గా వాళ్ళ నుంచే సేమ్ సెట్ ఆఫ్ బ్యాటర్స్ నుంచి ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ తీసుకురావడం. బౌలింగ్లో కూడా అది వస్తే బాగుంటుంది. బట్ బౌలర్స్ కూడా అతను కజోల్ చేసిన తీరు, ఒక మ్యాచ్లో పంజాబ్తో అనుకుంటా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తుంటే జయదేవ్ ఉనాట్కర్ని జస్ట్ అతన్ని ఏదో ఓదార్పుగా కజోల్ చేశాడు తప్ప ఉరిమి చూడడం లేకపోతే ఏదో అలాంటిదేం లేదు. ఈజ్ అ జెంటిల్ జైంట్. నాకు చాలా నచ్చుతున్నాడు అతను. ప్యాట్ కమిన్స్, ది వే హీ హ్యాస్ బిన్ లీడింగ్ ది ఎస్ఆర్ఎస్ టీమ్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్. సో ప్యాట్ కమిన్స్ లీడర్షిప్ అండ్ కోచ్ వెటోరీ, అది మనకి ప్రత్యక్షంగా కనబడదు. వెటోరీ రోల్ కూడా, అండ్ దే ఆర్ కంబైనింగ్ వెల్. ఎందుకంటే ఆస్ట్రేలియాకి వాళ్ళు కలిసి పనిచేశారు. సో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి దే ఆర్ కంబైనింగ్ వెల్. అండ్ ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఆ అట్మాస్ఫియర్, డ్రెస్సింగ్ రూమ్ ఎంత కూల్గా ఉంటే ఆటోమేటిక్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు ప్లేయర్స్కి, అండ్ ఫ్రీక్వెంట్గా ప్లేయర్స్ని మార్చకుండా కూడా చేస్తున్నారు. సో ఐ సీయింగ్ ఎ డిఫరెంట్ ఎస్ఆర్హెచ్. పర్సనల్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. లాస్ట్ టైం ఉన్న వాళ్ళే ఉన్నారు, ఒకరిద్దరు మినహాయిస్తే. కానీ బెటర్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఆ కోచ్ అండ్ కెప్టెన్ వాళ్ళ అప్రోచ్ చాలా చాలా బెటర్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఇస్ టీమ్ టు వాచ్. ఆ బౌలింగ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని కవర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ కెన్ స్టిల్ మేక్ ఇట్ బిగ్. సో ప్లే ఆఫ్స్కి వాళ్ళకి లక్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి 5 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. ఆడిన 2 హోమ్ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడారు. మనకు తెలుసు పిచెస్ ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా గ్రాండ్ ట్రంక్ రోడ్ టైప్ ఆఫ్ పిచెస్ చేసుకుంటారు. సో 5 హోమ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి అది చాలా చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. 5 హోమ్ మ్యాచ్లో తో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. నెక్స్ట్ సిఎస్కే కొత్త క్యాప్టెన్తో కూడా సేమ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా హోమ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. హోమ్ మ్యాచ్లు గెలిచారు. వీళ్ళు బ్యాటింగ్లో ఎక్కువగా శివం దూబే మీద డిపెండ్ అవుతారు. ఒకటే వాళ్ళకున్న ప్రాబ్లం. బట్ హోమ్ మ్యాచెస్లో వాళ్ళ హోమ్లో తిరుగు లేకుండా ఉన్నది వాళ్ళకి. అది వాళ్ళకున్న అడ్వాంటేజ్. హోమ్లో మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి వాటిలో గెలవచ్చు. కానీ శివం దూబే మీద టూ మచ్ రిలయన్స్ వాళ్ళకి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు రచిన్ రవీంద్ర మొదటి 2 మ్యాచ్ తర్వాత డిసప్పాయింట్ చేశాడు. ఋతురాజ్ ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తుంది. అది కొంత వాళ్ళకి కలిసి వచ్చే అంశం. అజింక్య రహానే ఈజ్ నాట్ ద సేమ్ ప్లేయర్ లైక్ లాస్ట్ ఇయర్. అండ్ డెరెల్ మిచెల్ ఆశించిన స్థాయిలో లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడాడు. అతను అంత గొప్పగా ఆడని పరిస్థితి మనం చూస్తాం. జడేజా ఇస్ బీన్ డూయింగ్ వెల్. ఒక మ్యాచ్ అతను సింగిల్ హ్యాండెడ్ గెలిపించాడు. బట్ ఓవరాల్గా చెన్నైలో ఉన్న అగ్రెషన్, అందరూ ప్రతి ఒక్కరూ 200 లేకపోతే 180 స్ట్రైక్ రేట్తో ఆడడము, అపోజిషన్ మీద విరుచుకుపడడం బ్యాటింగ్లో ముఖ్యంగా, అది అంత కనబట్టలేదు. ధోని ఫామ్లోకి రావడం అగేన్స్ట్ ఎంఐ, అది ఫామ్లో కంటే ఆ ఫామ్ చూపించాడు. ఈవెన్ వైజాగ్లో కూడా చూపించాడు. కానీ అది ప్రతిసారి అవుతుందా ధోని నుంచి? సో టీంకి ఆ డెప్త్ ఉంది, బ్యాటింగ్లో డెప్త్ ఉంది. బౌలింగ్లో కూడా దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ మతీషా పతిరానా. దీపక్ చహార్ అంత ఎఫెక్టివ్గా లేడు. తుషార్ దేశపాండే ఓకే, దేర్ ఆల్ ఓకే. తీక్షణ కూడా లాస్ట్ ఇయర్ అంత తీక్షణత లేదు అతని బౌలింగ్లో. సో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ మోస్ట్లీ ఆన్ మతీషా పతిరానా. ముస్తఫిజుర్ కూడా ఏంటంటే అతను మే 1 వరకే ఉంటాడు. ఆ తర్వాత నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. దానివల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. సో సిఎస్కే ఇస్ లుకింగ్ గుడ్ బట్ నాట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఒకప్పటి సిఎస్కే లాగా లేదు. హోమ్లో గెలుస్తారు, అది వాళ్ళకి హోమ్ మ్యాచెస్లో చాలా తిరుగులేని పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది వాళ్ళకి కొంతవరకు కలిసి వచ్చే అంశం. అది మినహాయిస్తే బయట అంత ఎఫెక్టివ్గా ఉంటారా? మొన్న ముంబైలో ఓడించారు. ముంబైలో ఓడించడం కూడా ఆషామాషి విషయం కాదు. సో అందుకని సిఎస్కే కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అంత ఇన్విన్సిబుల్గా కనబట్టలేదు. సిఎస్కే అంత ఇన్విన్సిబుల్గా కనబట్టలేదు. సో ధోని యాజ్ క్యాప్టెన్గా లేకపోవడం కూడా ఒక కారణం. ధోని ఇన్పుట్స్ ఉంటాయి, ధోని టీంని మోటివేట్ చేస్తే అంత బాగానే ఉంది. కానీ ధోని క్యాప్టెన్సీ లేని లోటు, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఋతురాజ్ ఈజ్ నాట్ లీడింగ్ ద, ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం చూసే జడేజా ధోని ప్రెజెన్స్లో ఫెయిల్ అవడం చూసాం. బట్ ఋతురాజ్ ఈజ్ బిన్ గివింగ్ దమ్ రిజల్ట్స్. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లో 4 గెలిచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఎక్కువ హోమ్ మ్యాచెస్ గెలిచారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బట్ స్టిల్ అంత కాన్ఫిడెంట్గా నాకు కనబట్టలేదు. బట్ ఉన్న వాళ్ళల్లో
వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మిగతా వాళ్ళకంటే బెటర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సిఎస్కే ఆల్సో ఇట్స్ లైక్లీ టు మేక్ ది ప్లే ఆఫ్స్. తర్వాత వీళ్ళు నలుగురు టాప్ 4లో ఉన్న టీమ్సే మనం చెప్పుకున్నాం. సో దాంట్లో నీ అనాలిసిస్ ఏ ఉందని మీరు అనొచ్చు, కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు టాప్ 4లో లేనిది 9th ప్లేస్లో అంటే ఈరోజు ముంబై మ్యాచ్ ఉంది, దానికంటే ముందు చేస్తున్నాక వీడియో 9th ప్లేస్లో ఉన్న ముంబైని కూడా నేను మరొక టీమ్గా చెప్తాను. ఫిఫ్త్ టీమ్ టు లైక్లీ ఫిఫ్త్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్స్ ముంబైని తీసుకుంటాను. ఎందుకంటే ముంబై వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు, తర్వాత చెన్నైతో కూడా ఒక మ్యాచ్ ఓడిపోయారు, కానీ మధ్యలో 2 మ్యాచ్లు గెలిచారు. సో వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి హోమ్లో మ్యాచెస్ వాళ్ళకి మిగిలి ఉన్నాయి. ఇంకా సో హోమ్ మ్యాచెస్ 3 మిగిలి ఉంటున్నాయి, 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్విన్సిబుల్గా ఉంటారు. వాళ్ళకున్న బ్యాటింగ్ మైండ్ చూడండి. రోహిత్ శర్మ బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు. ఈరోజు 250th మ్యాచ్ ఆడబోతున్నాడు. 261 రన్స్ చేశాడు ఆల్రెడీ, 170 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. సో అంత మంచి స్ట్రైక్ రేట్తో 170 స్ట్రైక్ రేట్ ఉంది. సో అంత మంచి స్ట్రైక్ రేట్తో ఫస్ట్ 6 మ్యాచెస్లో ఇన్ని రన్స్ చేయడం అతను ఎప్పుడు చేయలేదు. ఇషాన్ కిషన్ ఇస్ బ్యాటింగ్ రియల్లీ వెల్. సో వాళ్ళిద్దరు బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తున్నారు. తిలక్ వర్మ ఇస్ డూయింగ్ వెల్. తర్వాత ఇంకా సూర్యకుమార్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా వీ నో స్కై ఈజ్ స్కై. ఒక మ్యాచ్లో ఆల్రెడీ తన సత్తా చూపించాడు. అండ్ హార్దిక్ పాండ్యా విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. రొమారే షెపర్డ్ అండ్ టిమ్ డేవిడ్ ఆర్ గివింగ్ దెమ్ వండర్ఫుల్ ఫినిష్. సో ఆ టీం చాలా చాలా బాగుంది. బ్యాటింగ్లో వాళ్ళకి బ్రహ్మాండమైన ఫైర్ పవర్ ఉంది. బౌలింగ్లో బుమ్రా ఉన్నాడు. బుమ్రా చాలు. కడ్జియా ఇస్ సపోర్టింగ్ హిమ్ వెల్. మడ్వాల్ లాస్ట్ ఇయర్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినప్పటికీ బాగానే చేస్తున్నాడు. పీయూష్ చావ్లా తేలిపోయిన శ్రేయస్ గోపాల్ ఈస్ డూయింగ్ వెల్. మహమ్మద్ నబీ ఈస్ డూయింగ్ వెల్. సో వాళ్ళకి ఓవరాల్గా దిస్ టీమ్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. వాళ్ళకి ఆ బౌలింగ్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. రొమారే షెపర్డ్ 2 ఓవర్లు వేస్తాడు, నబీ 2 ఓవర్లు వేస్తాడు. సో ఒక బౌలర్ ఎవరైనా కాస్త ఎక్కువ రన్స్కి వెళ్తే వాళ్ళకి ఉన్న ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న టీం కాబట్టి వాళ్ళకి ఆ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వాళ్ళు కవర్ చేసుకోగల అవకాశం. సో ముంబై ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. అదే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ తర్వాత అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. మొన్న కెవిన్ పీటర్సన్ అతని గురించి చాలా మంచి మాటలు చెప్పాడు. హార్దిక్ పాండ్యా చాలా ప్రెషర్లో ఉన్నాడు. అంటే ఈ క్యాప్టెన్సీ మీద వచ్చిన కాంట్రవర్సీ, అతని మీద రేగుతున్న దుమారం చూడడానికి ఏదో పెద్ద చాలా యారగెంట్గా కనిపిస్తాడు. లోపల అతను కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నాడని చెప్పి కెవిన్ పీటర్. ఎందుకంటే అతను టాస్ టైంలో చూడండి మామూలు కంటే ఎక్కువగా నవ్వుతున్నాడు. అంటే ఏదో తెచ్చిపెట్టుకున్న ఒక ఎక్స్ప్రెషన్స్ అవితో ఉన్నాడు అతను. సో హీఈస్ నాట్ ది నార్మల్ మ్యాచ్. లోపల అతని మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. ఎందుకంటే అందుకే ఎక్కువ బౌలింగ్ కూడా చేయట్లేదు. బౌలింగ్ ఎందుకు చేయట్లేదంటే బౌలింగ్ చేస్తే రన్స్ వెళ్ళిపోతాయి. సో బౌలింగ్ ఎక్కువ చేయట్లేదు. బ్యాటింగ్లో మునుపటి ఆ స్పీడ్ లేదు. తర్వాత సో ఈ ఏదైతే అతని మీద ఒక నెగిటివిటీ వచ్చిందో దానికి ఎవరు కారణం అనేది నేను లెట్ us నాట్ గోయింగ్ టు దట్. హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయిన విషయం ఉంది. అది టీం క్యాప్టెన్ ఎప్పుడైతే ప్రెషర్లో ఉంటాడో, ఫామ్లో ఉండడో టీంని కూడా దెబ్బతీసావు. అందుకని నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఏంటంటే రోహిత్కి మళ్ళీ క్యాప్టెన్సీ ఇమ్మని నేను చెప్పను. ఎందుకంటే రోహిత్ కూడా తీసుకోడు ఇక ఈ స్టేజ్లో. సూర్యకుమార్ క్యాప్టెన్సీ ఇచ్చి హార్దిక్ పాండ్యా తనంతట తాను ఎలాంటి వైదొలిగితే ఏంటంటే మనకి అతను పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు. మన ఇండియాకి నేను ఈ సీజన్లో మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఈ కుడ్ లీడ్ ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో బికాజ్ ఆఫ్ మై పర్సనల్ ఫామ్ రీజన్స్లో విత్డ్రా అయిపోయి సూర్యకుమార్ క్యాప్టెన్సీ ఇచ్చి అతను, ఎందుకంటే వరల్డ్ కప్లో నేను మార్నింగ్ వీడియోలో కూడా అదే చెప్పాను, అతని పర్ఫార్మెన్స్ మనకు చాలా అవసరం. బ్యాలెన్స్ ఇస్తాడు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా. సో అతను మళ్ళీ ఫామ్లోకి రావాలి అని మనం కోరుకుందాం. అతను ఎంత ఎవరు హేట్ చేసినా, నాకు కూడా హార్దిక్ పాండ్యా అంటే పెద్దగా ఇష్టం లేదు. హార్దిక్ పాండ్యా యాజ్ ఎ ప్లేయర్ నాకు చాలా ఇష్టం, కానీ హార్దిక్ పాండ్యా అతని యాటిట్యూడ్ ఎందుకో నాకు కొద్దిగా ఈ గెట్స్ ఆన్ టు మై నర్వ్స్. కానీ బట్ స్టిల్ నాకేమనిపిస్తుంది అంటే అతను బాగా పర్ఫామ్ చేయాలి. అతని పర్ఫార్మెన్స్ మనకు అవసరం కాబట్టి హార్దిక్ పాండ్యా ఈ క్రైసిస్ నుంచి తట్టుకొని బయటకు వచ్చి నేను చాలా గట్టివాడిని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే బాగా పర్ఫామ్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అలా కనపట్లేదు. అతని పర్ఫార్మెన్స్ సో ఫార్ హ్యాస్ బీన్ వెరీ వెరీ పూర్. బౌలింగ్లో అయితే ఆల్మోస్ట్ 12 runs per over ఇచ్చేస్తున్నాడు. బ్యాటింగ్లో కూడా ఒక్క మంచి నాక్ చూసాం మనం అతని దగ్గర నుంచి. సో హార్దిక్ పాండ్యా పర్సనల్ ఫామ్ మనకి చాలా ఇబ్బంది పడుతుంది. టీం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సూర్యకుమార్ క్యాప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అది లాంగ్ రన్లో కరెక్ట్ కాదు, కానీ ఇప్పుడున్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి రోహిత్ శర్మ టీంలో ఉండగా, నెక్స్ట్ ఇయర్ రోహిత్ శర్మ ఈ టీంలో పక్కా ఉండడు.
అప్పుడు అతనికి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఎదురవు. రోహిత్ శర్మ విల్ మూవ్ టు సమ్ అదర్ టీమ్ నెక్స్ట్ ఇయర్ వితౌట్ ఎనీ డౌట్. దాని విషయంలో ఎవరికి మనం జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ తప్పుకొని సూర్యకుమార్ కానీ బుమ్రా కానీ క్యాప్టెన్సీ ఇచ్చేస్తే ఈ సీజన్లో ఐ థింక్ ముంబైకి తర్వాత హార్దిక్ పాండ్యా ది ప్లేయర్కి చాలా మేలు జరుగుతుంది నాకు. మరి దీని గురించి ఓవరాల్గా నేను ఇచ్చిన 5 చాయిసెస్ గురించి మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. మిగతా 5 టీంలు వాళ్ళకి ఎందుకు నేను పక్కన పెట్టాను, మీరు ఎవరు మనోభావాలు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను మళ్ళీ మరొక వీడియోలో మీకు చెప్తాను. అప్పటి వరకు సీ యూ.